ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి వాళ్ళ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అసలు ఏమని ఫిర్యాదు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఇప్పుడు ఏమని ఫిర్యాదు ఇచ్చారు? నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఏమని ఇవ్వలేదు మేడం. ఒకటి ఏంటంటే నేను నా రూమ్కి వెళ్ళాము, అపార్ట్మెంట్ 5th 502 రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమన్నారు, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు వస్తే మేము ఓపెన్ చేసి వాళ్ళకి ఫస్ట్ చూపిస్తాం. చూపించిన తర్వాత మేము వాళ్ళు వచ్చేసి మేడం ఇద్దరు వచ్చారు కానిస్టేబుల్స్, నన్ను తీసుకొని చూపించారు. ఈయనెవరు? మీ బాబా, మీరేమైతే నేను తండ్రి అవుతాను. సరే ఏం సంగతి అంటే ఇట్లా సంగతి జరిగింది సార్, ఇట్లా సంగతి ఇది అని చెప్పిన. సరే అయిపోయింది, నువ్వు పక్కకి వెళ్ళు. ఇక నయంబడి వచ్చిన 4 పిల్లలు ఆ బాడీని దించారు. దించి ఒక బెడ్ చనిపోయాడు. అంటే ఎంతసేపు అవుతుంది? ఎట్లా ఆ సిచ్యువేషన్ ఎట్లా స్టార్టింగ్ ఇక్కడ నుండి ఉదయం 9:30కి వెళ్ళింది మేడం. ఇక్కడ నుండి ఇంటిని 9:30కి వెళ్ళాడు. 9:30కి వెళ్ళాడు, 10కి రాలేదు, 11 రాలేదు, 12కి రాలేదు, పొద్దున ఒకటి లంచ్కి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ అతని దగ్గరనే ఉన్నది. అతని దగ్గర ఉన్న తర్వాత మేము మా కోడలు ఏం చేసింది, ఇద్దరిని పంపించింది అక్కడికి. పిల్లల్ని పంపిస్తే ఆంటీ ఆ రూమ్ దగ్గర సప్పుడు వస్తుంది, రింగ్ అవుతుంది. అక్కడున్న వాచ్మెన్ పిలిచారు. ఈ పిల్లలు వాచ్మెన్ పిలిస్తే సార్ ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఎట్లా చేయాలంటే జర ఆగు, వాళ్ళ పేరెంట్స్ రాని అని చెప్పి వాళ్ళ వాచ్మెన్ ఆపాడు. పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. 8:45 అయితే నైట్లో. సరే నేను పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మీరేమవుతారు సరే అని ఆ పిల్లలు ఏం చేశారు, దాన్ని ఇట్లా కిక్కు కొట్టారు. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ కాగానే మాకు ఎదురుగా బాల్కనీలో బాడీ, కాళ్ళకు తాడు ఉంది, తెల్లది 2 కాళ్ళకి ఇట్లా. ఇది బాడీ కాళ్ళకి తాడు ఎవరు కడతారు? మాకు అది కావాలి పాయింట్. వీడికి అయినా కాళ్ళకి ఎట్టుకో ఎవరు కడతారు తాడు మేడం? పోలీస్ వాళ్ళు కట్టారా? ఏమో మా ముందు తీశారు వాళ్ళు బాడీ. అవును, మీరు అడిగారా తాడు ఎలా కట్టి ఉంది అని? ఇదో నేను మీ ముందు డోర్ ఓపెన్ చేసిన, మీకు రావాలని కాబట్టి మీరు చూపించాము. ఇప్పుడు ఆయన హ్యాంగింగ్ పైన వేసుకుని చేతులు అందవు కదా కాళ్ళకి, ఎలా జరిగింది కాళ్ళకి తాడు? మరి ఇప్పటి వరకు మీరు ఈ ప్రస్తావన ఎందుకు చెప్పలేరు? అంటే ఇంత లేట్గా ఎందుకు చెప్తున్నారు? పొద్దున్న వచ్చే వాళ్ళకి చెప్పాము. సరే మేము ఎంక్వైరీ చేస్తాం. అది పోలీసులు అంటే ఇప్పుడు జనరల్లీ చనిపోయినప్పుడు హ్యాంగ్ చేసుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి వాళ్ళు కట్టుకోలేరు కదా మేడం. మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మళ్ళీ అది ఎవరు కట్టారు కాళ్ళకి తాడు? తెల్ల బట్ట తాడు ఇక్కడ ఉంది, కాళ్ళకి ఇట్లా ఉంది మేడం, ఇట్లా ఉంది, ఇట్లా బట్ట కట్టారు మొత్తం పోలీస్. మీరు అడిగారా ఎవరైనా క్లూస్ టీమే కానీ పోలీస్ వాళ్ళు కట్టారేమో అని అన్నారు? పోలీస్ అతను ఏమన్నాడు, మీరు చూసారు కదా, మీరు లోపలికి వెళ్ళలేము, మీరు మాత్రమే వచ్చారని అన్నారు. మీరు వచ్చారు కదా, మీరు చూశారు, మేము కంటే ముందు మేము వెళ్ళలేదు, మేము ముందే డారు ఓపెన్ చేయించిన కిక్కు కొట్టి అది చెప్పారు. సరే సార్ పదామని బయట కంప్లైంట్ ఏమని ఇచ్చారు నార్సింగ్? ఇదే మాట చెప్పి అక్కడనా వాళ్ళు తీసుకున్నారు. మీకేమవుతారు ఏదైతే సార్ అంటే సస్పీషియస్ డెత్ అని చెప్పారా? డెత్ అని ఏం చెప్పలేదు, మాకు వాళ్ళే చెప్పారు. అయిపోయింది సార్ మీకు బాబు ఇట్లా సంగతి అని వాళ్ళు చెప్పారు. అని ఇట్లా మీరు అడిగినట్టే వాళ్ళు అడిగారు, ఎప్పుడు వచ్చాడు, ఇట్లా జరిగింది, ఏం సంగతి అంటే సార్ ఇది అది చెప్పడం జరిగింది. పొద్దున్న 9:35 9:40కి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత మాకు అందుబాటులో లేడు. మేము ఫోన్లు చేస్తూ ఉన్నాము, ఫోన్లు ఎత్తుతలేడు. ఫోన్ అక్కడే ఉంది. అది డోర్ తెచ్చిన తర్వాత బాడీ చూసిన తర్వాత కానిస్టేబుల్ ఏం చేస్తాడు, ఫోన్ ఇచ్చాడు మా బాబుది. ఫోన్ ఇచ్చాడు, ఫోన్ దగ్గర పెట్టుకుని మేము ఎప్పుడు పిలిచేప్పుడు వాళ్ళు మేము అందరం బయటకు వచ్చినాక ఒక కానిస్టేబుల్ డోర్ లాక్ చేశాడు. ఆ డోర్ కీ కూడా నా దగ్గరే ఉన్నది. ఈ 2 మీ దగ్గర పెట్టుకోండి అంకుల్, మేము ఎప్పుడు పిలిస్తే మీరు అప్పుడు రావాలి. ఇదంతే లాస్ట్. అంటే చనిపోక ముందు కూడా ఆయన ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా పవిత్ర, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పి కూడా ఇన్స్టాగ్రామ్లో పెడితే పెద్దల సమక్షంలో పిలిపించి మాట్లాడారు అన్నారు. అది నిజమేనా? చెప్తాను, నేనే ఉన్నా అక్కడ. 16వ తారీఖు ఒక డీలింగ్ అయిపోయింది కదము, ఇది ఇంత అమౌంట్ ఉంది, పిల్లల్ని బతికిస్తావా, స్కూల్లో వేస్తావా, నీకు ఇంత అమౌంట్ పిల్లలకి ఇస్తున్నా, నేను ఉంటలేను డాడీ, 2 రోజులు ఏమంట, నా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతే నేను బతకలేను, ఇక్కడ ఉండలేనని పెద్దల సమక్షంలో చెప్పాడు. అయితే డబ్బు కూడా ఇస్తా అని చెప్పాడు. తీసేసుకున్నాం వాళ్ళకి. అంటే మీ కోడలికి అందజేశారు డబ్బులు, సెటిల్ పిల్లల కొరకి లైఫ్ చేసుకోవడానికి ఇల్లు కొనిచ్చి ఇస్తారని చెప్పి నేను మాట ఇచ్చి డబ్బు నా దగ్గర పెట్టుకున్న, పిల్లలకు లైఫ్ చూపిస్తాను. అయితే ఇచ్చారు సుమారుగా 50. అయితే నేను వాళ్ళకి పెడుతున్నాను మేడం, అది చెప్పాను. తర్వాత నేను ఉండండి డాడీ, నేను పోతున్నా, మా పవిత్ర పిలుస్తుంది, నేను పోతున్నా, వీళ్ళని చూసుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత పెద్దలు ఏం చెప్పారు, అరే బాబు ఏంద్ర ఏం మాట్లాడుతున్నారు అని. మా పెద్దన్న కూడా ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, తప్పు అట్లా మాట్లాడదు, నేను ఏం చేయను, అట్లా ఏం చేసుకోను, నేను పిచ్చోనా పిరుకోనా, నేను ఇంతమంది బుద్ధి చెప్పాను అని చెప్పి నేను చేసుకోను అని చెప్పాడు ఆ రోజు పెద్దల సమక్షంలో. ఇక్కడ ఈ ఇంట్లోనే 16వ తారీఖు వచ్చిన 5.5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇంటికి 5.5 సంవత్సరాలు
ఈ 6 సంవత్సరాలు ఆమెతో ఉన్నప్పుడు ఎప్పుడు రాలే. ఆమెకి అంకితమైన అక్కడ కట్టుకున్న పిల్లని దగ్గర రాలేదు, కన్నా తండ్రి దగ్గర వచ్చి వదిలేసింది, అక్కడే అన్నాడు. నాకు ఆమె దేవత, అందరి సమక్షం చెప్పి నాకు ఆమె దేవత, నాకు ఆమెనే ముఖ్యం. ఇక మేమేం చేస్తాం మేడం. మొన్న అన్నాడు 10వ తారీఖు నేను ఉంటలేను, నేను 2 రోజుల డాడీ బతికేది, పిల్లలను చూసుకో, నా దగ్గర నా శక్తిని సంపాదించింది ఇది ఉన్నది, నీకు చేతిలో పెడుతున్నా, వాళ్ళని చంపుకుంటావా సాదుకుంటావా పెంచుకుంటావా మీరు చూసుకోండి చెప్పాడు మేడం. అంటే మీరు మందలు ఇచ్చారు, ఏం మాటలు ఇవి? మేడం 10 మంది ఉన్నారు, అవి మా అన్న కూడా ఉన్నాడు తెలంగాణ, ఆయన కూడా చెప్పాడు ఏంది రా పిచ్చి మాట మాట్లాడుతుంటే, నేను 10 మందిని బతికించి 10 మందిని మాట్లాడి చేపించిన, నేను బతకను సావను, నేను మాట్లాడుతున్నా ఇట్లా, మరి ఈ మాటలు వచ్చినాయి ఎందుకు, లేదు ఉట్టి మాటలు ఇవన్నీ అన్నాడు. నెక్స్ట్ డే రియల్గా అయిపోయింది. ఇవాళ నిన్న ఏం చేసాం చెప్పండి మేడం. ప్రస్తుతం కుటుంబం సంబంధించిన ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నారా, లేకపోతే మీ తరపు నుంచి ఏమన్నా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? నేను మా కుటుంబం కోరుకుంటాను మేడం, మా పిల్లల కొరకు నేను సేవ చేస్తాను, వాళ్ళని బతికించుకుంటాను మేడం. నేను మా కొడుకు మాట ఇచ్చినా నేను పిల్లల్ని పోషిస్తా, పిల్లల్ని పెద్దగా చేసుకుంటాను. నేను శక్తి ఉన్నంత వరకు, నేను నా భార్య, ఆమెకు ఎవ్వరు లేరు, మాకు ఎవ్వరు లేరు, మేము మా పిల్లల్ని చూసుకొని మేము బతుకుతాం, మమ్మల్ని చూసుకొని వాళ్ళు బతుకుతాం. మిమ్మల్ని చూస్తుంటే మీ కోడలికి తల్లిదండ్రులాగా అనిపిస్తున్నారు, మీ వైఫ్ కూడా అత్తలాగా లేదు, అంటే సొంత తల్లిలాగా ఉన్నారంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పటికి కూడా మాకు 2 కోడలు మేడం, 2 కోడలు చెప్పాను, మీరు నాకు కోడళ్ళు కాదు, 2 నాకు 3 బిడ్డలు, సొంత బిడ్డ ఒక్కటి, వీళ్ళిద్దరు నాకు బిడ్డలు మేడం అని చెప్పాను, 3కి చెప్పాను, సొంత బిడ్డలాగా చూసుకుంటే వాళ్ళని. మీరు నేను లేకున్నప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు అదే చెప్తాం. వాళ్ళు నన్ను ఇంతవరకు ఒక మాట నన్ను అనలే, నేను వాళ్ళని ఒక మాట నేను వాళ్ళని అనలే, బిడ్డలాగా చూసుకుంటాను, నన్ను వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటాను. చూస్తున్నారు కదా, కుటుంబం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే 2 రోజుల క్రితం ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో నేను చనిపోతున్నాను, నేను ఉండను, పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతా అని ఒక సూసైడికల్ నోట్ రాసినప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు మందలించి అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా మరి ఎందుకు ఇట్లా చేసుకున్నాడో, తను చనిపోయినాక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. హాస్పిటల్ కూడా రమ్మంటే రాలేదు, అతను ఎవరి మాట వినలేదు. ఇంకా అక్కడ ఆమె తను చనిపోయిన తర్వాత ఎవరి మాట వినలేదు, హాస్పిటల్కి వెళ్దామన్నా వినలేదు, ఫుల్ డిప్రెషన్. పిలుస్తుంటే కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, పిలుస్తుంటే దగ్గర కూడా రాలేదు. అంటే మిమ్మల్ని మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడం, ముట్టుకొని ఇవ్వకపోవడం, ఇవన్నీ దెబ్బలు చూస్తుంటే కూడా ముట్టుకొని ఇవ్వలేదు. అంతే పిలుస్తుంటే అన్నాడు, అంతే వస్తున్నా అంటుంటే వెళ్ళిపోతుండే అంతే. అంటే ఈ 6 ఏళ్ళ నుంచి ఆమెతో పవిత్రతో ఉన్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని కలవడము, మంచి చెడులు ఇవన్నీ అడగడం అట్లాంటివి ఎప్పుడైనా జరిగిందా? అంటే ఆయనకు అక్కడ ఉండడం ఇష్టం అని చెప్తుండే, ఓకే సరే అని మేము లైట్ తీసుకున్నాం. ఇక ఇండస్ట్రీకి వెళ్ళినాడు కదా, సంథింగ్ లైక్ ఫ్రెండ్ అని అనుకున్నామా అంతే. మీకు తెలీదు రిలేషన్ ఇవన్నీ? ఇప్పుడు యూట్యూబ్లో అవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఇంకా మీరు ఎప్పుడైనా పవిత్రని ప్రశ్నించడం జరిగిందా? ఆల్రెడీ చందుకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, మరి నువ్వెందుకు అతనితో తిరుగుతున్నావు, లేదంటే ఎందుకు కలిసి ఉంటున్నారని కాంటాక్ట్లోకి రాలేదండి. అన్నని అడిగినాను అంటే లేదు అమ్మాయి నాకు ఫ్రెండ్ లాగా అని చెప్తుండే, అంతేగాని ఇట్లా రిలేషన్ అని చెప్పలేదు, ఎప్పుడు కానీ చెప్పలేదు. అసలు ఒక మహిళ కోసం కుటుంబాన్ని వదిలేసి, తల్లిని వదిలేసి, సొంత చెల్లెలను, అన్నదమ్ములను వదిలేసి అంత కానివాడిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా చనిపోయిన తర్వాత కుటుంబం పిలిచి మరి నువ్వు మారు, మనం అందరం కలిసి ఉందామని ప్రాధేయపడదు. అయినప్పటికీ కూడా నేను చనిపోతున్నాను అని ఆ నోటు పెట్టి దాని తర్వాత కూడా మళ్ళీ చనిపోవడం అంటే ఇదంతా ఎలా? అదే మేము అసలు అనుకోలేదండి. ఆయన డేర్ పర్సన్ కాబట్టి ఇట్లా చేసుకోవడం. మేము నిన్న చెప్పినప్పుడు కూడా నేను అట్లా పిరుకోని ఏం కాదు అని చెప్పినుండే, అట్లా అనేసండి. చాలా మా అన్న అయితే డేర్ పర్సన్, చాలా మంచోడండి, కానీ మాకు లేకుండా పోయినాడు ఇప్పుడు. నో మోర్. ఎంతో వాళ్ళ మదర్ కూడా చూడొచ్చు, కుటుంబం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. చందుని కోల్పోవడం మా దురదృష్టం అని వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. చందు చనిపోక ముందు కూడా పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా మేము మందలించాము. ఇంకా ఏదైతే జరిగిందో అది అయిపోయింది, ఇప్పటికైనా కుటుంబం కోసం బ్రతుకు, నీకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పటికే ఇది ఆపేసి అని చెప్పడం జరిగింది. ఇంకా మరో సస్పెన్స్ ఏంటి అని అంటే, చందు చనిపోయిన అంటే ఎప్పుడైతే హ్యాంగ్ చేసుకున్న సమయంలో కాళ్ళకు మాత్రం ఒక గుడ్డ ముక్క కట్టి ఉంది. మరి అది ఎవరు కట్టారు అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందని వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైనా క్లూస్ టీమే కానీ పోలీసులు కట్టారని ప్రశ్నిస్తే లేదు, మా ముందే వాళ్ళు డోర్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. మరి ఆ గుడ్డ ముక్క ఎవరు కట్టారు అంటే, అలా చనిపోయినప్పుడు జనరలీ హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఎవరు కాళ్ళకు కట్టుకొని చనిపోరు, ఇది చాలా సస్పీషియస్ డెత్ అని వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.